విద్యా వైద్య రంగంపై పెట్టే ఖర్చు రాష్ట్ర ప్రగతికి పెట్టుబడి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ సేవాలాల్ భవన్లో మెడికల్ సర్వీసెస్ పరిధిలో ఇటీవల నియమితులైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు. 10 ఏళ్లుగా కార్మికుల హక్కులు, కనీస వేతనాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా అయిన తర్వాత ఈ శాఖను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యుల వైద్య సేవల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా 30 కోట్ల రూపాయలు విడుదల చేయాలన్న మంత్రి వివేక్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. వచ్చే ఏడాదిలో ఈఎస్ఐ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. సనత్నగర్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఎల్బీనగర్లో కట్టేటువంటి హాస్పిటల్ కానీ, అల్వాల్లో కట్టేటువంటి హాస్పిటల్ కానీ, అట్లాగే నిమ్స్ విస్తరణ సంబంధించినటువంటి విషయంలో కానీ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి అక్కడ భవనాలను పూర్తి చేయడానికి టాప్ ప్రయారిటీ బేసిస్ లో ప్రతి నెల నిధులు రిలీజ్ చేస్తూ త్వరితగతిన ఆ భవంతులన్నింటినీ, ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటినీ అందుబాటులో తీసుకొని రావడం కోసం నిధులు పెద్ద ఎత్తున విడుదల చేస్తాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో దాదాపు 44,029 బెడ్స్ కెపాసిటీతో దేశంలోనే అత్యధిక అంటే యావరేజ్ బెడ్స్ కెపాసిటీ పర్ హెడ్ కోసం ఉంచే విధంగా ఉన్నటువంటి టార్గెట్ కూడా దాటి ఈ రాష్ట్రం ముందంజలో ఉండే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తా ఉన్నాం. ఇంకా నెక్స్ట్ 1 year లో ఈఎస్ఐ హాస్పిటల్ షుడ్ బి ఆన్ పార్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో దానికి వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, డాక్టర్స్ అండ్ ద నర్సింగ్ స్టాఫ్, సో దట్ మనం ఈ ఇన్స్టిట్యూషన్ని స్ట్రాంగ్ చేయాలి. సో డెఫినెట్లీ మనము బట్టి విక్రమార్క గారికి ఫండ్స్ కోసం ట్రబుల్ చేస్తూ ఉంటాం సార్. సో యూ హ్యావ్ టు బేర్ విత్ అస్ బికాస్ ఆఫ్ దిస్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సర్వీస్ విచ్ వీఆర్ డూయింగ్ టు ద పూర్ పీపుల్.